అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఒక స్పెషల్ మసాలాతో బీరకాయ చికెన్ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ బీరకాయ చికెన్ గ్రేవీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి రైస్‌లోకి, చపాతీలోకి, సంగట్లోకి అయితే దీని టేస్ట్ అద్దిరిపోతుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ చికెన్ బీరకాయ గ్రేవీ కోసం ముందుగా మనం 2 బీరకాయలను తీసుకొని పైన పొట్టు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మనం కట్ చేసుకున్న ఈ బీరకాయ ముక్కలన్నీ ఈ వాటర్‌లో వేసుకొని ఇలా నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలన్నిటిని కూడా మనము వేరే ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలండి. అన్నిటిని కూడా ఇదే విధంగా తీసేసుకుందాం. ఇప్పుడు మనం ఈ గ్రేవీ కోసం ఒక పావు కిలో వరకు చికెన్ తీసుకొని ఇందులో పసుపు, ఉప్పు వేసి నీట్‌గా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మిరియాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక 5, 6 లవంగాలు, 2 యాలకులు, ఒక బిర్యానీ ఆకు వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలండి. వీటిని లైట్‌గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 5, 6 పచ్చిమిర్చిని వేసుకొని వీటిని కూడా మనం లైట్‌గా ఫ్రై చేసుకుందాం. చూసారు కదా! ఇవి మనకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం వీటిని ప్లేట్‌లోకి తీసేసుకుందామండి. ఈ మసాలా దినుసులన్నీ ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకొని దీనిపైన మూత పెట్టి వాటర్ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా! ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీటెక్కిన తర్వాత ఒక 3 ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ మనకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా! ఆనియన్స్ మనకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 ½ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో పచ్చి వాసన పోయేంత వరకు మనం ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇది మనకు ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న టమాటాని తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటా మనకు మెత్తగా మగ్గటానికి దీనిపైన మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉంచాము అనుకోండి, ఈ టమాటా అనేది మనకు చాలా మెత్తగా మగ్గిపోతుంది. చూసారు కదా! ఈ టమాటా ఇలా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్టు, చిటికెడు పసుపు వేసుకొని ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి మంట లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5, 6 నిమిషాల పాటు ఈ బీరకాయని మనం ఉడికించుకోవాలండి. చూసారు కదా! మనకు బీరకాయ ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత, మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్‌ని వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పొడి మసాలాను కూడా వేసేసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. మనం ఇందులో మిరియాలు, పచ్చిమిర్చి ఏసాం కాబట్టి మీరు కొంచెం స్పైసీనెస్ చూసుకొని రెడ్ చిల్లీ పౌడర్‌ని యాడ్ చేసుకోండి. మీకు కావాలి అనుకుంటే ఇలానే మీరు ఉంచేసుకోవచ్చు. నాకు కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి, ఇందులో కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసి, దీనిపైన మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూద్దాం. చూసారు గదండీ! ఇలా గ్రేవీ దగ్గరికొచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని, ఈ కర్రీ మొత్తాన్ని కూడా ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకుందాం. అంతేనండి. చూసారు గదా! ఎంతో అంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ చికెన్ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇంకెందుకు లేటు మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. దీని టేస్ట్ అయితే మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అంతేకాకుండా మీరు గనక ఫస్ట్ టైమ్ ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి.